వీరి జీవితం వీరిది, వారి జీవితం వారిది. ఏమన్నా అంటే వీరికి స్త్రీవాద సంఘాలు ఉన్నాయి, వారికి ఈ మధ్య కొత్తగా పురుషవాద సంఘాలు కూడా వస్తున్నాయి. ఇవి వస్తే అవి వస్తాయి. హైదరాబాద్లో పెద్ద సంఘం ఉంది, భార్యా బాధితుల సంఘం అని. నన్నే దానికి అధ్యక్షుడిగా ఉండమన్నారు. బాగుండదు, మా ఆవిడ ఏమనుకుంటుందో అని ఊరుతుంది. అటు ఇటు కూడా గట్టిగా మాట్లాడతారండి, మీరు ఉండమన్నారు. నన్ను మా ఆవిడ బాధ పెట్టినట్టే లెక్క కదయ్యా. ఆవిడ దొడ్డ జిల్లాలో నేను సుఖంగా ఉన్నాను అంటే మా ఆవిడ ఏమందంటే మీరు చేరండి, ఈ సంగతి చూడాల్సిందే అండి. ఆవిడ ఇది ఆలోచిస్తుందండి ఖచ్చితంగాను. మనం ఆడ మగ తేడాతో ఎప్పుడు ఈ మహిళా సంఘాలు పురుష సంఘాలను దెబ్బలాడకూడదు. మానవులం, మనం అందరం కూడా మానవులం అమ్మ. ముందు మనిషి, ఆడ మగ అన్ని తర్వాత విషయాలు. ఆడవాళ్ళు ఎంతసేపు ఆడవాళ్ళనే సమర్థించాలి, మగవాళ్ళనే సమర్థించాలి, ధర్మాన్ని సమర్థించాలంటే మనం ఆడ మగ తేడా ఏమిటండి? కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, స్త్రీ పురుష భేదం కానీ ఎందుకు వస్తుంది? ఒకే ఒక్కటి లెక్క, కొలమానం, త్రాసు, ధర్మం 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 ఎవరిదో వారిని సమర్థిస్తామంతే. ఏ కులం పట్ల, ఏ పార్టీ పట్ల, ఏ వ్యక్తి పట్ల మనకు అభిమానము లేదు, ద్వేషము లేదు. ఆ విషయం మంచిదేదో సమర్థిస్తాం. వారేమో ఇంకో చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం, మొహమాటమేలా. అప్పుడు విమర్శించారు, ఇప్పుడు ఇవన్నీ కుదరవండి అక్కడ. అది ధర్మం కాబట్టి సమర్థించాం, అధర్మం అయితే విమర్శిస్తాం. ధర్మాధర్మాలు మనకి లెక్కలు కానీ వ్యక్తులు, పార్టీలు, నాయకులు, స్త్రీ పురుష భేదాలు, కులాలు, మతాలు ఏమీ సమస్య కాదండి. ఈ మొత్తం గీతలు గీసుకోబట్టే మొత్తం అన్నీ చెడిపోయాయి. ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. ఈ విశాల హృదయం పెంచుకుంటే తప్ప ప్రపంచంలో ఏ సమస్య మనకు అర్థం కాదు. స్త్రీ పురుష భేదమేనా అంతే. మహిళా సంఘాల వాళ్ళు ఎంతసేపు స్త్రీల తరఫున మాట్లాడతారు. నన్నపనేని రాజకుమార్ గారండి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పురుషులకు కూడా ఒక కమిషన్ అవసరం అని చెప్పింది ఆవిడ. జై పెట్టాల్సిందే లెక్క చెప్పింది మొహమాట. ఆవిడ మహిళా సంఘం చైర్పర్సన్, ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్. ఆవిడ టీవీలో వాదిస్తూ పురుషులకు కూడా ఒక చైర్పర్సన్ అవసరమైంది. జై నన్నపనేని రాజకుమార్ అన్నాను నేను. అలా మాట్లాడాలి. ఆవిడని విమర్శించారు, నువ్వు మహిళా సంఘం అయ్యి ఉండి ఇలా అయితే ఏంటి? ధర్మం ధర్మం చెప్పింది ఆవిడ. బాధపడే మొగాళ్ళు లేరా? మొగాడు ఇంకా నయమమ్మ. ఆడాళ్ళకి బాధ వస్తే పక్క ఆడదాంతో చెప్పుకుంటారు. చచ్చిపోతున్నాడు కూడా ఎవరికో చెప్పుకోవాలో తెలియక మొగాడు చెప్పుకుంటూ లేదు. ఎవరికైనా మొగాడికి భార్య వల్ల బాధ వచ్చింది అనుకోండి, పక్కవాడితో చెప్తే ఏమంటాడో తెలుసా? రౌతులు బట్టి గుర్రం అంటాడు. పెద్ద సామెత. వినడు, చెప్పింది వినడు. రౌతులు బట్టి గుర్రం. నేనైతేనా మా ఆవిడ్ని మంచి లెవెల్ ఈయన పెట్టేసినట్టు ఇక్కడ మనం పెట్టలేకపోయాం. చెప్పుకుందుకు లేదండి. మొగాడి బాధ మొగాడుదండి. ఎవరికో చెప్తారండి, ఎవరికో చెప్పినా ఆక్షేపిస్తారమ్మా. ఆడాళ్ళనయం ఎవరో ఒకరు చెప్పుకుంటారు, అందరు గొడవ ఇంతేనమ్మా ఏదో అంటారు. మొగాడు చెప్తే చేతగానే కూడా అంటారు. ఏడవడానికి లేక చెప్పడానికి లేక సస్తాడు వాడేయండి. ఇక్కడ బాధలు ఆడాళ్ళకేంటండి, మొగాళ్ళకేంటండి, అందరికీ ఉంటాయండి బాధలో. కులం ఉందా, మతం ఉందా, జెండర్ ఉంటుందా, లింగం ఉంటుందా? ఎందుకు ఉంటుందండి? సృష్టి పుట్టినప్పుడే బాధ పుట్టింది. ఇది అర్థం చేసుకుంటే తెలుసు. అందుకని ఆవిడ ఏడుస్తూ కూర్చోలేదు, పిల్లలంతా అందంగా పెంచింది ఆవిడ. ఇవాళ మనం ఆ రకంగా పెంచగలగాలి. అప్పుడు పెంచితే పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? వినత అమ్మ ఉదాహరణ పురాణాల్లో వినత. కశ్యప మహర్షి భార్య వినత కుమారుడే వైనతేయుడు. వైనతేయుడు అంటే గరుత్మంతుడు. ఆవిడ ఇద్దరు పిల్లల్ని కంది, గుడ్డు పెడుతుంది కదా, పెట్టింది. అది పురాణ కథ అలా ఉంటుంది. దాని సింబాలిజం అంతా, సాంకేతికత అది అలా అట్టి పెట్టండి. మనం మానవత్వంతో ఆలోచిద్దాం. పెంచింది పిల్లల్ని. ఆవిడ సవతి కద్రువ ముందు పిల్లల్ని కనేసరికి ఈవిడికి సహజంగా ఒక అసూయ వచ్చింది. ఆ ముందు పెట్టిన గుడ్డు ఇంకా అవ్వట్లేదు అని పగల కొట్టేసింది. అలా పుట్టినవాడే అనూరుడు, సూర్యుడి రథసారథి. మన పురాణ కథలో ఎంత మమకారం ఉంటుందో చూడండి, ఎంత సందేశం ఉంటుందో చూడండి. అనూరుడు, అతనికి ఊరువులు లేవు. అందుకని బిడ్డ ఇంకా తయారు కాకుండానే గుడ్డు చిదిపేసింది ఆవిడ అసూయతో. గాంధారి అంతే చేసింది. దుర్యోధనుడికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అసూయ. గాంధారి చేసిన పని. కుంతి ధర్మరాజునికి అంది అన్న వార్త తెలియగా ఇంకేముంది, రాజ్యం వెళ్ళిపోయింది. రాజ్యం అంటే వీళ్ళకి రాజ్యాలు కావాలండి, పిల్లలు అక్కర్లేదండి. మూలంలోనే ఉంది దోషం. రాజ్యాధికారం ముఖ్యం అండి, పిల్లలు అక్కర్లా, మమకారం అక్కర్లా. మళ్ళీ 100 మంది పోయాడో నేరుస్తారు. నువ్వు మొదలు కన్నడలోనే నీకు స్వార్థం ఉంది. ఎవడు ముందు పుడితే నీకే అసూయ వచ్చేసింది. వెంటనే వచ్చేసి కడుపు మోదేసుకుంది. ఇలాగా పిండం బయటపడిపోతే 101 కొండల్లో వ్యాస మహర్షి శాస్త్రీయమైన ప్రక్రియ ప్రకారం నిల్వ చేసి ఉండకపోతే ఈ కౌరవులు అనేవాళ్ళు పుట్టేవాళ్ళు కాదు. అంటే మూలంలో ఉంది దోషం. మనం తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఆలోచించాలి. మన బుద్ధులు కాకపోతే పిల్లలకి వేరే ఎవరి బుద్ధులు వస్తాయండి. అందుకని ముఖ్యంగా గర్భిణి మనస్సులో ఎప్పుడూ అసూయ కానీ, ద్వేషం కానీ, క్రోధాలు కానీ, కామక్రోధ లోభ మోహాలు కానీ ఉండకూడదు. వాళ్ళని చాలా ప్రశాంతంగా ఉండనియ్యాలి. వాళ్ళకి భయంకరమైన సీరియల్స్ అన్నీ చూపించామంటే అలాంటి పిల్లలే పుడతారు. ఖచ్చితంగా కత్తులు వేసుకుని కరాటాలు వేసుకుని పుడతారు. చూడకూడదు, చూడనివ్వకూడదు. నీకు ఎందుకమ్మా ఇవన్నీ, దామ్మా ప్రశాంతంగా పడుకో అని త్యాగరాజ కీర్తనలో, అన్నమయ్య కీర్తనలు పెట్టియాలి అక్కడ. అంతేకాని నాకు ఇష్టం చూస్తానన్నా చూడకూడదు, ప్రమాదం.
అందుకని వినత గుడ్డు చిదిమేసింది. ఆ ఊరువులు లేకుండా, కాళ్ళు లేకుండా పుట్టాడు. కానీ అప్పటి సమాజం ఎంత గొప్పదంటే కాళ్ళు లేవని అతను కోపం వచ్చి తల్లిని శపించాడు. ఒళ్ళు మండింది వాడికి. నన్ను ఇలా చిదిమేశావు, నా బతుకు ఇలా చేశావు, నువ్వు దాస్యం చేస్తావు, నీ సవతికి ఏ సవతిని చూసి నువ్వు అసూయపడ్డావు, నువ్వు దాస్యం చేస్తావు. తల్లి శపించిన పిల్లలు ఉన్నారు, పిల్లల చేత శపింపబడిన తల్లులు ఉన్నారమ్మా. పురాణ కథల్లో అన్నీ ఉన్నాయి. కద్రువు తన మాట వెళ్ళలేదని పిల్లల్ని శపించింది. పిల్లాడు తన బతుకు అన్యాయం చేసిందని తల్లిని శపించాడు. బాధ కలిగిన వాడు శపిస్తారండి. దాన్నే ఉసురు అంటారు మన తెలుగు భాషలో. శాపం అంటే ఏదో అనుకోకుండా ఉసురు. ఓ బలహీనుడిని ఎవడన్నా వాడు బలహీనుడు కదా, వాడు ఏం చేయలేడు కదా, మనకి ఫ్యాక్షన్ ఉంది కదా అని చెప్పి నలుగురు నేసుకెళ్ళిపోయి వాడు స్థలం ఆక్రమించామనుకోండి, వాడు ఊరుకుంటాడేమో. కానీ ఆ భార్య ఉంటుంది చూడండి, స్త్రీ కన్నీళ్లు పెట్టుకుని పోతారు రై పోతారు రై పోతారు రై, వీడు 3 రోజుల్లో పోతాడు ఖచ్చితంగా. అది ఉసురు అంటారు. అది ఉసురు. ఆవిడ బలహీనరాలు కదా, వాళ్ళు బలహీన వర్గం కదా, వాళ్ళు ఏం చేయలేరు కదా, ఈ మాట కుదరదండి అక్కడ. వాళ్ళు ఏం చేయలేరమ్మా. అన్ని బలహీనుల తరఫునే మాట్లాడడానికి బలవంతుడు ఉన్నాడు. బలం ఇవ్వడు నీకు నాకు బలవంతులకు అంటాడు ప్రహ్లాదుడు. బలహీనుల తరఫున మాట్లాడడానికి కదా భగవంతుడు ఉన్నది. బలవంతుడైన హిరణ్యకశ్యపుడి నుంచి బలహీనుడైన ప్రహ్లాదుని రక్షించాడా లేదా? బలవత్తరమైనటువంటి మొసల నుంచి బలహీన పడిపోయిన గజేంద్రుణ్ణి విష్ణువు రక్షించాడు, కానీ బలమైన వాళ్ళని రక్షించలేదు కదా. భగవంతుడు ఎప్పుడు బలహీనమే రక్షిస్తాడు. అంటే మనం బలవంతులమా బలహీనమా కాదు, ధర్మంగా ఉన్నావా లేదా. అందుకని పిల్లాడు తల్లిని శపించాడు దాస్యం అని. ఆవిడ దాస్యం చేయవలసి వచ్చింది. అనుకున్న సంఘటనలు జరిగే దాస్యం చేసింది. తర్వాత అప్పుడు అన్నాడు మళ్ళీ, ఎంతైనా అమ్మా ఏదో అన్నానమ్మా ఆవేశంలో, అదేమిట్రా అంత శాపం ఇచ్చావు, నా బతుకేమైపోయింది. నా బతుకేమైపోయింది తల్లి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇప్పుడు ఉద్యోగం ఎవడెచ్చాడు. కానీ అప్పటి సమాజం ఎంత గొప్పదంటే ఆశ్చర్యకరంగా ఆయనకి సూర్యుని రథసారథిగా ఉద్యోగం ఇచ్చారు బ్రహ్మాండమైన జీతంతో. విత్ ఆల్ అలవెన్సెస్ గౌరవించారండి. వికలాంగులను ఎవరిని ఏమీ అవమానించలేదు. దివ్యాంగులు అంటున్నారు, దివ్యాంగులుగా చూశారు. నిజంగా మన పురాణాలు అంత గొప్పవి, మన ప్రాచీన సమాజం అంత గొప్పది. ఆ మమకారం కోల్పోయాం మనం ఇవాళ. శపించాడు కానీ పశ్చాత్తాపడ్డాడు. పోన్లే అమ్మా, నా తర్వాత పుట్టేవాడినైనా జాగ్రత్తగా చూసుకోమ్మా, అతను నిన్ను దాస్యం నుంచి విముక్తుడు చేస్తాడన్నాడు. తర్వాత పుట్టినవాడే మహానుభావుడు గరుత్మంతుడు. సుపర్ణో భుజగోత్తమక, సుపర్ణ అంటారు విష్ణు సహస్రంలో. ఆతదపక్షమారుతరయ ప్రవికంపిత అని అన్నయ్య గారు చాలా అందమైనటువంటి పద్యాలు రాస్తాడు. అటువంటి గరుత్మంతుడు తర్వాత పుట్టాడు. ఆ గరుత్మంతుడు దాస్య విముక్తురాలను చేశాడా లేదా? ఆ గరుత్మంతుడు చూడండి, అతను సర్వశక్తిమంతుడు. కొన్ని వేల మైళ్ళు పొడుగు, కొన్ని వేల మైళ్ళు వెడల్పు ఉండేటువంటి ఒక ఏనుగుని, ఒక తాబేలుని 2 కాళ్లతోనూ ఇలా పట్టుకుని వేల మైళ్ళ దూరం తీసుకెళ్ళి ఎక్కడో అందుకంటే వేల మైళ్ళ యోజనాల పొడవున్నటువంటి చెట్టు మీద పెట్టుకుని తిన్నాడు శుభ్రంగా. అంత బలవంతుడు గరుత్మంతుడు, సామాన్యుడు కాదు. అంత బలం ఉన్నా కూడా ఓసారి ఆ అంత బలవంతుడైన గరుత్మంతుడికి బలహీనుడైనటువంటి తమ్ముడు ఎదురయ్యాట, అన్నగారు. బలహీనుడైన అన్నగారు ఎదురయ్యాట. పారిజాతాపహరణంలో నంది తిమ్మన రాస్తారండి అద్భుతమైన పద్యం. కృష్ణదేవరాయ ఆస్థానంలో ప్రసిద్ధులైన అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన తర్వాత చెప్పుకునే పేరు నంది తిమ్మన. ఆయన శ్రీకృష్ణుడు సత్యభామతో సహా పారిజాతం తీసుకొద్దామని ఆకాశానికి ఎడుతున్నట్టుగా, స్వర్గానికి గరుత్మంతుల మీద పెడతాడు కదా, వెడుతున్నట్ట. అప్పుడు సూర్యరథం ఎదురైంది. ఎంత మంచి నేపథ్య కల్పన చూడండి విచిత్రంగా. మరి సూర్యుడు తిరుగుతాడు కదా, సూర్యరథం ఎదురైందట. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఏమిటో చెబుతున్నాయి మన పురాణాలు. అనుబంధం, తల్లి పిల్లల అనుబంధం చెప్పుకున్నాయి. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో చెబుతున్నాయి. వెంటనే గరుత్మంతుడు అన్నగారిని చూసేట, మా అన్నయ్య సూర్యుడు సారథి అని నమస్కారం చేయాలి. కానీ అతి వేగంతో వెడుతున్నారు కృష్ణుడు సత్యభామ. కృష్ణుడు కొంచెం వేగం తగ్గించినా ఒప్పుకుంటాడు, సత్యభామ ఒప్పుకోదు. ఎందుకంటే ఆవిడ అసూయతో ఉంది విపరీతంగా రుక్మిణీదేవి పట్ల. అర్జెంటుగా పారిజాత వృక్షం తీసుకురావాలి, ఇక్కడ నాటేయాలి. ముందు పూలు పూసినా పూయకపోయినా ముందు నాటేయాలి. వీలైనంత వరకు దాన్ని పీకేయాలి, నాటడం తర్వాత విషయం. మన బుద్ధులు ఇలాగే ఉంటాయి. సత్యభామ ఎంత ఎవరైనా అంతే. 25 ఏళ్ళు అయింది మసీదు పడగొట్టాం, గుడి కట్టామా, మన ఆనందం అంతా పడగొట్టడంలోనే. గుడి కట్టిన తర్వాత విషయం కడితే కడతాం, లేకపోతే లేదు. ముందు పీకేసాం కదా, వదిలిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. మన సరదా అంతా అదే. మరి కట్టాలి కదా, అన్నవాళ్ళు కట్టాలి కదా, కట్టరండి. అదే తర్వాత వాయిదా. మీరు చేసింది ఎందుకంటే అందుకే ఈ బుద్ధులు అక్కడే ఉన్నాయి. సత్యభామ బుద్ధి ఏమిటంటే పారిజాతం స్వర్గం నుంచి వీకొచ్చి ఇక్కడ పెట్టేయాలి, తర్వాత పూలు పోయినా మానేయాలి, నాకు అనవసరం, ఎండిపోయినా మంచిది, దానికి ఉండడానికి వెళ్ళేది. ఈ తొందరలో ఉంది. గరుత్మంతుడు ఆగితే సత్యభామ ఒప్పుకోదు. కాదు గరుత్మంతుడు ఏం చేశాడంటే పాపం ఈవిడేమో ఆగనివ్వదు, నాకేమో మా అన్నగారికి దండం పెట్టి వెళ్ళాలనుంది అని దండం పెట్టేటండి. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. సూర్యరథం ఆగడానికి వీలు లేదు.
అసలు ఇది మొత్తం 24 గంటలు ప్రయాణమే కదా, ఆగడానికి వీల్లేదు. ఆగడానికి వీలు లేని రథంలో ఆయన ఉన్నాడు, ఆపడానికి వీలు లేని రథంలో ఈయన ఉన్నాడు, రథం ఈయన. అది కానీ ఆ బుద్ధి మనస్సులో నుండి అన్నగారి పట్ల గౌరవం ఉంటే మనస్సు ఉండిన మార్గం ఉండదా, వేరు తెరిజే విల్ తెరిజే వే అని చెబుతారే. గరుత్మంతుడికి ఒక ఆలోచన వచ్చింది. నతిశేషమైన తేజుడు నతిశేషమైన తేజుడు గతిభేదములోన అన్నగనుగొనినంతం నతిశేషమైన తేజుడు గతిభేదములోన అన్నగనుగొనినంతం గతిలోన దీవించిన చతురతకు మెచ్చిరపుడు సత్యయోహరియు. అద్భుతమైన వర్ణన చేస్తారండి. ఆ వేగం ఆయన ఆపకుండానే సూర్యరథం అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ రథానికి కింద నుంచి చుట్టూ ప్రదక్షిణం చేసేట. అది అన్నగారిని గౌరవించే విధానం. గరుత్వం 2 కాళ్ళు కాదండి, 2 రెక్కలుండి భూనభోంతరాలను కబళించగలిగిన గరుత్మంతుడు కాళ్ళు లేని అన్నగారిని అంత గౌరవించారు అంటే మనకంటే ఏడాది పుట్టిన అన్నగారిని అక్కగారిని మనం ఎంత గౌరవించారండి. అది మన పురాణాలు మనకు బోధిస్తున్న అనుబంధం. అనుబంధం అంటే అది. నీ అన్నగారు నీకంటే పండితుడు కాకపోవచ్చు, నీకంటే అందమైన వాడు కాకపోవచ్చు, నీకంటే డబ్బు ఉన్నవాడు కాకపోవచ్చు, నీకంటే చదువు ఉన్నవాడు కాకపోవచ్చు, కానీ జీవితానుభవం నా అన్నగారికి నాకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 20 ఏళ్ళు ఉందా లేదా? ఇక్కడ మా పెద్దన్న ఈ విజయవాడలో ఉండేవాడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకంటే పెద్దవాడు, నేను వాడికి అన్నం పెట్టి వేదికి ఎక్కాలి, అది నా ధర్మం. అది అంతేగాని మా అన్నయ్య మామూలు వాడు, నేను ఇవాళ ఏదో సహస్రావధి, అదేమిటది? మనకంటే ముందు పుట్టాడు, మనకి జీవితాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠ భ్రాత పితృ సమహ అన్నారు. తండ్రితో సమానం అండి పెద్దన్నగారంటే. తండ్రిని ఎలా గౌరవించామో పెద్దన్నగారిని అలాగే గౌరవించాలి. అన్నగారంటే కనీసం ఏడాది పెద్దవాడు అయి ఉంటాడు మనకంటే. అక్కగారైనా అంతే. మన అక్క మన అన్నగారు వేదిక మీద ఉన్నా, లేదా మనం ఏదైనా విజయం సాధించి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం, రైల్వే స్టేషన్లో కనపడినా సరే ముందు పాదాభివందనం చేయాల్సింది అక్కడమ్మ మన అక్కకి మన అన్నకి ముందు పాదాభివందనం చేయాలి. అసలు కోడళ్ళు అందరూ ముందు అత్తమామలు కనపడగానే పాదాభివందనం చేయడం అలవాటు చేసుకున్నామా, మొత్తం సంసారాలు బాగుంటాయి, సుఖంగా ఉంటాయి. మొత్తం అత్తమామ నీకు లోపల ఎన్ని కోపాలు ఉన్నా సరే అత్తమామ కనపడ్డారంటే ముందు వంగాల్సిందే, మాట్లాడకుండా వంగాల్సిందే. ఎంత కోపమైనా ఉండే తర్వాత ఆ సంస్కారం వస్తే చాలు. అసలు రైల్వే స్టేషన్లో కనపడి ఇంటికి రాని, వాళ్ళ ఇంటికి మన వాళ్ళని ఎక్కడికైనా రోడ్డు మీద సోమవారం సంతలో కనపడి అత్తగారి కాళ్ళకి దండం పెట్టాల్సిందే. వెంటనే అత్తగారు కరిగిపోతుంది. కుంతీదేవి తన కోడల్ని ద్రౌపదీదేవిని ఎలా గౌరవించిందో, ఎలా ప్రేమించిందో అలా ప్రేమిస్తుంది. అబ్బాయి అత్తగారు కనపడగానే మూతి ముద్దాపురం వెళ్ళిపోతుంది, ఆవిడికి పెద్దాపురం వెళ్ళిపోయింది. కన్నతల్లి పనికొస్తుంది, అత్తగారు పనికిరాదు. కన్నతల్లికి రోగం వస్తే ఏం చెయ్యాలి ఎన్ని వ్రతాలు ఎన్ని నువ్వు, అత్తగారికి వస్తే అబ్బాయి ఏం అక్కర్లేదు, పోతేనే మంచిది. అత్తగారు ఎవరండి? తనకెవరు భర్తగా ఉన్నారో ఆ భర్తకి తల్లి కదా, ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. అబ్బాయి మనకి ఇక్కడికి వచ్చేసరికి అహంకారాలు అన్నీ వస్తాయి. ఆవిడ మంచిది కాదండి, నువ్వే మంచిది అనేవి కాదేమోనమ్మా, ఎవరు చెప్తారు? ఆ మంచిదనం ఎలా తెలుస్తారు? అమ్మ ఎందుకు మంచిది అనిపించింది, అత్తగారు ఎందుకు మంచిది అనిపించారు? మన భేదం, మన బుద్ధి, మన అనుకున్నది మనకి మంచిది అనిపిస్తుంది. అపకారం చేసినా ఉపకారం చేసినా మనం అనుకున్నది మనకు తేడాగానే కనిపిస్తుంది. రాజకీయాలు శాసనసభల్లో ఉండవండి, ప్రతి కుటుంబంలో ఉన్నాయి రాజకీయాలు, ప్రతి కుటుంబంలో ఉన్నాయి. నేను అందుకే రాజకీయాలు మహారతాన్ని. రాజకీయాలు సరికాకుండా కుటుంబాలు బాగుండవు, కుటుంబ వ్యవస్థ బాగుండకపోతే రాజకీయాలు కూడా బాగుండవు. ఇవాళ ఏ రాజకీయ నాయకులు మనకు ఉపకారమో అపకారమో ఏదో చేశారని మనం అనుకుంటున్నామో, వాళ్ళు ఉపకారం చేయడానికైనా కుటుంబం కారణం, వాళ్ళు అపకారం చేయడానికైనా కుటుంబమే కారణం. ఇక్కడి నుంచే వెళ్ళారు వాళ్ళు, ఎక్కడి నుంచి వెళ్ళాలా? గుణం ఉంటే ఆ గుణం పెంపకాంది, దోషం ఉంటే ఆ దోషం కూడా పెంపకాంది. కుటుంబ వ్యవస్థ బాగుండకపోతే రాజకీయాలు బాగుండవండి. అనుబంధాల గురించి అందుకు మాట్లాడుకుంటున్నాం మనం. ఇదిగో అనుబంధాలు, తల్లి కొడుకు ఎలా ఉన్నారు, తండ్రి కొడుకు ఎలా ఉన్నారు, ఆ పైన అన్నదమ్ములు ఎలా ఉన్నారు. గరుత్మంతుడు ఎలాంటి వాడు? భూనభోంతరాలు మింగేయగలిగిన పక్షి. ఈ కుంట ఆయన్ని గౌరవించమని ఎవరు చెప్పారండి ఆయనకి? అటు సూర్యరథంలో వస్తుంటే మా అన్నయ్య పాపం మా అమ్మ అలా చేసేసింది, ఆ విషయంలో ఎలా అయిపోయిందో నేను గౌరవించాను మా అన్నయ్య అని ఇలాగా కింద ఆ రథ సూర్యరథం కింద నుంచి ఎలా తిరిగాట, ప్రదక్షిణం చేశాట. ఆ పక్షికి ఆ రకంగా ప్రదక్షిణం చేస్తే నమస్కారం చేసినట్టే పక్షి పద్ధతి. ఇప్పుడు మేము వేదిక మీద మేము మాబోటి కాడ నమస్కారం చేస్తే ఇలా చేస్తామండి. కూచిపూడి భరతనాట్యం వాళ్ళు నమస్కారం చేస్తారు చూడండి, వాళ్ళు ఇలా దండాలు ఎట్లండి పెట్టకూడదు. కూచిపూడి నాట్యం అంటే భోమనయ్య సత్యభోమనయ్య మొత్తం ఇలా గిరగిర తిరిగేస్తారు, వేది అంతా 4 రౌండ్లు వేస్తారు. అదే నమస్కారం అంతే, అందరికీ ఒంగి దండాలు పెట్టరు వాళ్ళు. నాట్యరూపమైన నమస్కారం అంటారు. భరతనాట్యం వాళ్ళు నమస్కారం చేస్తే వేరుగా ఉంటుంది. కరాటే వాళ్ళు నమస్కారం చేస్తారు, గుద్దుతారు, అదే నమస్కారం.
కరాటే నమస్కారం అంటారు. కరాటే వాడు కాళ్ళు పట్టుకోడు, పట్టుకుంటే కరాటే కుదరదు. కరాటే వాడు గురువుకి నమస్కారం చేసినా సరే టప అంటాడు, ఆ గురువు తట్టుకోవాలి. నన్ను కొడతావా అంటే కుదరదు. కరాటేలో నమస్కారాలు అలాగే ఉంటాయి. అలాగా పక్షి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందంటే వేగం తగ్గకుండా రెక్కలు అలాగే ఉంటూ కింది నుంచి ఇలా తిరిగొచ్చిందని ప్రదక్షిణంగా పైనుంచి చూసి అనూరుడు చాలా గర్వంగా సూర్యుడితో అన్నట్ట, మా తమ్ముడు నేనంటే ఎంత ప్రేమ, పిచ్చి సన్నాసి. అదండి అన్నదమ్ముల అనుబంధం. పక్షుల మధ్యలో ఉందమ్మా, పావుల మధ్యలో ఉందమ్మా మన పురాణాల్లో. మనుషుల మధ్యలో లేకపోతే ఎలాగండి? మనుషుల మధ్యలో లేకపోతే ఎలాగా?